మరొకటి చెప్తున్నాడు, వైసీపీ కాపులందరూ కూడా మమ్మల్ని హింసిస్తున్నారు, వైసీపీ కాపులందరూ మమ్మల్ని హింసిస్తున్నారు, కాపులందరూ కాపులు వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంటారు. ఈ ఒకటే చెప్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి కాపులందరికీ 3,000 కోట్ల రూపాయలు ఒక నిధులను కేటాయించడం జరిగింది. ఆర్థికంగా వాళ్ళన్నింటినీ ఆదుకోవడం జరిగింది కాపు కార్పొరేషన్ ద్వారా. అలాగే 5% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ తొంగలో తొక్కి కాపుల్ని అనగదొక్కి కాపులు ఎదుగుదలను ఎదగనివ్వకుండా కాపు వ్యతిరేకంగా బిహేవ్ చేసి కాపు నాయకులందరూ ఆస్తులపై దాడులు చేసి మీరు ఈరోజు ఏమొచ్చి కాపు నాయకుడి కింద ఈయన చలామణి అవుదాం అనుకుంటున్నాడు. నువ్వు కాపు నాయకుడు కాదయా, నువ్వు వైసీపీకి కాపలా కాసే కాపు నాయకుడు మాత్రమే. కాబట్టి నువ్వేదో మంచి పని చేసావు, లేకపోతే ఇంకో విధంగా నేను జైల్లో పెట్టలేదు. నువ్వు తప్పులు మాట్లాడావు. నువ్వు మాట్లాడే మాట అసభ్యకరంగా మాట్లాడడం వల్ల, నీ ప్రవర్తన అసభ్యకరంగా ఉండడం వల్ల మరి ఆ రోజు నువ్వు వెళ్ళడం జరిగింది. అంతేగాని చట్టపరంగా చట్టం తన పని తాను చేస్తుంది, ప్రభుత్వాలు పనులు చేయాలి. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు కాపులందరినీ ఆదరించారు. కాపులందరికీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాపులందరికీ 3,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అనేక విధాలుగా ఆర్థికంగా సహాయం చేశారు. కాబట్టి అంబటి రాంబాబు ఇప్పటికైనా మరి మంచి నెరిగి బుద్ధి రావాలి, మంచి బుద్ధితో మెలగాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ప్రవర్తన కూడా మెరుగుపడాలని తెలియజేస్తున్నాను. నా పేరు ముక్క కిషోర్ కుమార్. నేను ఉత్తర నియోజకవర్గం 20వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. సో ఈ మధ్యన పరిణామాల్లో మనకి అంబటి రాంబాబు గారు ఏదో అతను చేసిన పనులన్నీ కప్పించుకోవడానికి కాపు అనే ఒక మాటనే ప్రత్యేకంగా వాడుతున్నారు. అంటే ఈ మధ్యన చూస్తే ఏదో రంగా గారితో అంత స్థాయిలో పోల్చుకోవడం కానీ ఇవన్నీ చాలా ఆశ్చర్యం. ఈ మధ్య చూస్తే మొన్నటి వరకు మాట్లాడుతున్నారు దుష్ట పరిపాలన చంద్రబాబు అంటున్నారు. నిజమే, ఎవరికి? దుష్టులకి. మీ గతంలో మీ దుష్టులు కళ్ళు కాబట్టి మీకు దుష్ట పరిపాలన కనబడుతుంది. మీరు ఎవరికి కనబడిన దుష్ట పరిపాలన మీకు మాత్రమే కనబడుతుంది అంటే మీ కళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే కాపులు అంబటి వ్యవహారం చూసి కాపులు చెడగొట్టారని అనుకునే పరిస్థితి వచ్చింది తప్ప, అంతేగాని మీరు మళ్ళీ దాన్ని ఏదో పవన్ కళ్యాణ్కి కాపు సపోర్ట్ ఉండదు ఈసారి అని మీరు ఏదో మీరు కాపుల్లో పెద్ద ఉత్తములు అనే మాట మీరు ఏదో దీన్ని వ్యవహారం చేసుకుంటున్నారో తప్ప, అంతేగాని మీ అది ఓన్లీ అంటే పచ్చకాలు వచ్చిన కళ్ళంతా లోకంతా పచ్చగానట్టు మీరు గిరిగీసుకుని మీరు అనుకుంటున్నారు తప్ప ఎక్కడ కాపులు ఏమి మిమ్మల్ని ఏమి అభినందించడం కానీ మీరు గొప్ప వ్యవహారం చేశారని ఏమి ఎక్కడ ఎవరు చేయట్లేదు. అలాగే వైసీపీ కాపు నాయకులు తెలియడం లేదు. కాపుల్ని వైసీపీ నాయకులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ట్రంప్ కార్డులో వాడుతున్నారు. తనకి అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఏమో మాట్లాడించారు. అంటే ఓన్లీ కాపుని ట్రంప్ కార్డులో వాడుతుంది తప్ప వైసీపీ ప్రభుత్వం. అందుకని ఎలాంటి గుర్తుపోయేది ఉంటుంది. అలాగే వైజాగ్ కాపులు చాలా విద్యులు. అందుకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఒక నార్త్లోనే కాదు, వైజాగ్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాపులకు వైజాగ్లో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మీరు ఎప్పుడు చూసినా ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూటమి పార్టీ నాయకులు గెలుస్తున్నారు అంటే కేవలం ఏంటి అర్థం? కాపులు టీడీపీ వైపు కూటమి వైపు ఉన్నారు కనుకే ఇక్కడ వైజాగ్ పార్లమెంట్లో అన్ని సెగ్మెంట్లో కూడా మీరు ఒకసారి ఏదైనా సెగ్మెంట్లో గెలిచి అప్పుడు కాపుల వైపు ఉన్నారంటే నమ్ముతారు ఎవరైనా, వైజాగ్లో కాపులు ఎవరైనా. అంతేగాని మీరు ఏదో వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేశాము ఏదో వాళ్ళు మాట్లాడేసామంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు కానీ ఏమి సిద్ధంగా లేదు. అలాగే రెడ్ బుక్ కి కుక్కలు కార్యకర్తలు భయపడరంటున్నారు. నిజమే, అది లోకేష్ గారు కూడా అంటున్నారు. చట్ట పరిధిలో ఎవరు తప్పులు చేశారో వాళ్ళకే రెడ్ బుక్. మీరు భయపడి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా చట్టం ముందు చేస్తున్నందరికీ ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. అంతేగాని చట్ట పరిధి దాటి ఎక్కడ రెడ్ బుక్ లో ఏదో శిక్షలు వేస్తాను ఎక్కడ మెన్షన్ చేయలేదు, చెప్పలేదు ఎప్పుడు.
థ్యాంక్ యూ. ఆంబోతు అంబటి రాంబాబు గారు నిన్న గాజువాకు వచ్చి ఏదో కాపులందరూ కూడా కాపులకు అన్యాయం జరుగుతుంది, నాకు అన్యాయం జరిగింది అనేది ఒక ఏడు పేర్చి వెళ్ళడం జరిగింది. నన్ను దాని మీద ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కాపులను కించపరిచే విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్ని దుర్బసులాడే విధంగా వ్యవహరించి ఈరోజు కాపులు నాకు కాపు అని నాకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈవేళ కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అయితే ఈవేళ ఆయన నిన్న ఒక విషయం, మొన్న ఈ మధ్యకాలంలో ఒక విషయం చెప్పారు. నగరం నడిరోడ్డు మీద నాకు అన్యాయం జరిగింది, వచ్చి నాకు కార్యకర్తలు వచ్చి ఇబ్బంది పెట్టారని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. మేము చెప్పేది ఒకటి, నగరం నడిరోడ్డు మీద జరిగింది నువ్వు చేసిన సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని నువ్వు ఇష్టానుసారంగా వాగావు కాబట్టి పబ్లిక్ ప్రజలందరూ వచ్చి నీ మీద పడ్డారు తప్ప మా కార్యకర్తగా మా నాయకులుగా రాలేదు కదా. ఇవాళ మీకు ఉదాహరణకి సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్న టైంలో మరి నీ తాలూకా ఒక సన్నాసి వెళ్ళి ఆ ఇంటి దగ్గర గొడవ చేస్తే ఏమైనా యాక్షన్ తీసుకున్నారా మీరు? అది పక్కన పెట్టేసేయండి. ఈ కేంద్ర పార్టీ కార్యాలయం పక్కనే డీజీపీ గారు ఆఫీస్ ఉంటారు. మరి ఆ రోజు మీ గోండాలు, మీ కార్యకర్తలు, మీ యదవులందరూ వెళ్ళి ఆ రోజు అద్దాలు పగలగొట్టి ఆ గేట్లు ఎరగొట్టి చేస్తే ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఎలాంటివి చేయడం. ఈవేళేమో కాపుల్ని హేళంగా, గత ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, కాపుల్ని తాగుబోతులు, మధ్యమరిపు వాళ్ళు, తిండిబోతులు, వాళ్ళ జ్ఞానం సరిగా ఉండదని చెప్పి నువ్వు అన్నది కదా. నీకు నిజంగా సిగ్గు నచ్చంటే ముందు కాపులకు నువ్వు క్షమాపణ చెప్పాలి. అది మానేసి కాపులందరూ కూడా మా సైడే ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సైడ్ లేరు. ఈ రోజు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, సాక్షాత్ ఆ రోజు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కాపులందరూ ఉన్నది ఒక ఉదాహరణ కూడా మీకు విషయం చెప్తారు. అతల పతలాన్ని తొక్కేస్తానని చెప్పి తొక్కేయడం కూడా జరిగింది. అయినా మీకు ఇంకా బుద్ధి రాలే. ఇప్పటికైనా మారండి, మారి కొంచెం మంచి మంచి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఈ మధ్య ఎక్కువ ట్రోల్ అవుతుంది, మా రెడ్ బుక్ మా కుక్క కూడా భయపడదు. కుక్క దేని భయపడుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఏమైనా బుద్ధి ఉందా మాట్లాడుతున్నాడు? కుక్కకి రెడ్ బుక్ ఏమైనా సంబంధం ఉందా? ఏదో ఎదవా కాకపోతే అసలు కుక్కకి ఏమైనా లోకేష్ గారి కుక్క రాసి తెలుస్తుందండి. ఈ ఇంట్లో కుక్కలు ఉన్నాయట, ఆ కుక్కలేమో రెడ్ బుక్కి భయపడతాడు. అదే ట్రోల్ చేస్తున్నాడు ఇప్పుడు సన్నాసి. కానీ బుద్ధి కూడా ఉండాలి. కుక్క నువ్వు ఒక సన్నాసి, నువ్వు భయపడతలే కదా. ఇప్పుడు ఇవాళ నువ్వు వచ్చపోసుకున్నావు కాబట్టి వచ్చి కాపులు అని చెప్పి ఒక కార్డు పైకి నువ్వు వాడుకుంటున్నావు. నీకు బుద్ధి పడరా ఉంటే ఆ కాపును అసలు కులాన్ని ఈరోజు రాష్ట్రంలోనే మీరు చూస్తున్నారు. ఇవాళ బాధకు వచ్చి మాట్లాడారు. మీరు అందరికీ విషయం చెప్తారు. రాష్ట్రంలో అత్యధిక మేర తోడుకుని పక్కన పెట్టి కూర్చున్నారు. నిన్న ఆయన తెలుసు కదా కాపు. ఒకసారి పవన్ కళ్యాణ్ని 3 పెళ్లిళ్ళు నచ్చకూడదు ఇవాళ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. రేపు పొద్దున్న ఇప్పుడు ఆల్రెడీ నిన్ను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే కాబట్టి నిన్ను కూడా అక్కడ ఓడించడం జరిగింది. రేపు పొద్దున్న నీకు డిపాజిట్ దూరం అని చెప్పి ఇవాళ ఈ సభకు తెలియపరుస్తారు. అలాగే రెండు 2029 వస్తాం, రప్పలు ఆడిస్తాం, తొక్కేస్తాం, లేదా నరికేస్తాం అంటున్నారు. ఇవాళ ఎప్పుడైనా సరే నిజంగా రెడ్ బుక్ తెలిస్తే ఎవరైనా రోజులు మాట్లాడతారా? ఆలోచించండి ఒకసారి. కనీసం మాట అనేది ఆడితే తంతారని భయం, లేకపోతే కొడతారని భయం, లేదా యాక్షన్ భయం ఉంటే మీరు రెడ్ బుక్ నిజంగా తెలిస్తే ఇవాళ ఎవరైనా రోజు మాట్లాడే అవకాశం ఉంటుందా? అలాంటిది కూడా లేదు ఈవేళ రాష్ట్రంలోనే. ఎందుకంటే ఈవేళ రాష్ట్రం అంతా ఒకవైపు, విశాఖ జిల్లా ఒకవైపు. ఈవేళ విశాఖ జిల్లాలో గూగుల్ కానీ ఐటీ కంపెనీలు అనేకమైన అభివృద్ధి చేస్తున్నాం. మన బడ్జెట్లో కూడా 30,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఈవేళ మెట్రో ఏదో ముందుకు వెళ్తుంటే తీసుకొచ్చి ఇక్కడ కూడా ఏదో అనుకూలం సృష్టించాలి, కులాలను చిచ్చు పెట్టాలి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతో మీరు వ్యవహరిస్తున్నారు తప్ప ఎక్కడైనా సరే కనీసం రాష్ట్ర బాగు కోసం కానీ కులం బాగు ఎప్పుడు ప్రయత్నం చేయడం జరిగిందా మీరు? దాంతోపాటు ఇప్పుడు ఇంకో విషయం కూడా, ఈ మధ్యకాలంలో రాష్ట్ర కాపులందరూ ఏదో పేటెంట్ లాగా ఈయనకి కాపులందరికీ రాసి ఇచ్చేసినట్టు వ్యవహారం కూడా జరుగుతుంది. దయచేసి కాపులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈవేళ కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు ఎందుకంటే ఇవాళ కాపు భవనాలు కట్టామన్నా, కాపు కులాలకు ప్రయారిటీ ఇచ్చామన్నా, కాపులకి ఈవేళ ఏదైతే రిజర్వేషన్ కల్పించామన్నా, కాపులకి కేటాయించిన నిధులు కానీ కేటాయించే అది కాపు చంద్రబాబు నాయుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ కూడా ఇలాంటి యాదవులు వచ్చి ఈవేళ రాష్ట్ర నాశనం చేయడానికి గత 5 ఏళ్ళు చూసాం. రాష్ట్ర నాశనాన్ని కోరుకున్నారు, ఈవేళ కులాన్ని నాశనాన్ని కూడా కోరుకున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలని చెప్పి ఈ సభ తెలియపరుచుకుంటూ ఇంకోసారి మళ్ళీ
కోళ్ళ మీద స్విచ్ పెట్టాలి, లేకపోతే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా కాపులందరూ కూడా గమనిస్తున్నారు. త్వరలోనే మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను 1989లో జాయిన్ అయ్యాను. నా పేరు తోటరత్నం. ఎన్నో పదవులు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అలంకరించి ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నాను. నేను పార్టీలోకి వచ్చి ఇంచుమించు 35 సంవత్సరాలు 40 ఏళ్ళు దగ్గరవుతుంది. ఈ రోజు వరకు కూడా కాపు కమ్యూనిటీలో ఒక సామాజిక వర్గం అని చాలా ఉన్నతంగానే మాకు గౌరవించారు. కానీ ఈరోజు పరిస్థితి మా కాపు సామాజిక వర్గం అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఒక ముసలము బయలుదేరితే మొత్తం అంతా నాశనం చేసేస్తుంది. ఆ విధంగా ఈరోజు కొత్త పెళ్లి కొడుకు లాగా వైసీపీలో అడుగుపెట్టి తనకేదో పెద్ద ఉన్నతమైన స్థానాలు సుస్థిరంగా ఉండేటట్టుగా ఆయనకి ఏర్పాటు చేసేస్తారని, రెడ్డివాసి ఏసీసీ నిలబెట్టేస్తారని వాళ్ళ అధినాయకుడు ఏదో మగ్గి పెట్టడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ అంబటి రాంబాబు గారికి కన్ను వచ్చినట్టుగా ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని 51 రోజులు అరెస్ట్ చేస్తే ఎంతమంది తెలుగుదేశం నాయకులు ఇంటి మీద పడి ఆస్తుల ధ్వంసం చేశారే, మరి ఆ రోజు నీకేం నొప్పి కలగలేదా రాంబాబు గారు? ఆ రోజు మరి కాపు నాయకులు నీకు కనపడలేదా రాంబాబు గారు? మరి ఏమైందండి ఈరోజు? నీకు ఏదో ఒక 20 ఎకరాల స్థలం కోసం అని చెప్పేసి అది రీజనబుల్గానే ఉంటే నువ్వెందుకు భయపడతావు? నీకు భయం ఎందుకు? దాన్ని బేస్ చేసుకొని విడిగా నేను గాజువాకులో నువ్వు మాట్లాడడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి. మనం అందరం కాపు కాపు అన్నాం. మీకు నిజంగా కాపు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు చేసింది కరెక్టా కాదా అని గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఎందుకంటే కాపులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా సరే 50% కాపులు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా మీకులాగా ఎర్రవిగిపోయి మీకులాగా మాత్రం ప్రవర్తించట్లేదు. ఎందుకంటే మాకు ఆత్మాభిమానం ముఖ్యం. నిజంగా చెప్పాలంటే మీకు పుట్టిన విషయంకి నేను వెళ్ళను, కానీ మీరు బ్రతికేది కాపు కమ్యూనిటీలో కాబట్టి మీరు ఒక నిర్భదతో మీ యొక్క నీతి నిజాయితీతో బ్రతకడం నేర్చుకోండి. ఆ రోజు ఫార్మని తీసుకొచ్చి కాపులందరినీ పక్కా తోసేశారు కదా మీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అప్పుడు ఏమైనా నీకు నొప్పి కలగలేదు? ఏమీ మాట్లాడలేదు ఎందుకు? మీ నాయకుడు ఏమనంటే ముడ్డు మీద తను బయట తోసిస్తాడని భయమా మీకు? లేకుంటే ఎందుకు? మరి కాపులకి ఇంత అన్యాయం చేశారే మీ జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్క రోజైనా సరే నోరిప్పేవా? మరి ఈరోజు నోరెందుకు నీకు పైకి లేస్తుంది? ఎందుకంటే ఇప్పుడు రేజింగ్లో ఉన్నది తెలుగుదేశం గవర్నమెంట్. దాంట్లోనే ఏంటంటే ఆయన చేసిన, చంద్రబాబు నాయుడు గారు చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. సూపర్ 6 అన్నారు, అది సక్సెస్ చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేసి దేశ విదేశాల నుండి పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు. ఈ రోజు నీకు ఈ ఉన్నతమైన స్థానాన్ని చూసి ఎవరిని వదలాలని తెలియక నోటు దొరుకుతున్న నీలాటోల్ని ముందు పెట్టుకొని రాజకీయం చేస్తున్న ప్రబుద్ధుడికి బుద్ధి జ్ఞానం అన్నది ఉన్నట్టయితే, నోటికి అన్నం తింటున్నట్టయితే అది చేసింది కరెక్టా కాదని ఒకసారి ఆలోచించుకోమని ఈ సభాముఖంగా నేను ఈ పత్రికా విలేకరికి తెలియచేసుకుంటూ, మీ వరకు నేను ఈ వార్త వస్తుందని మీరు సక్రమైన మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాపునాడు. కొండ జగన్నాథం జగన్
రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లార్ ఎలమంచిల నియోజకవర్గం కార్పొరేటర్ 87వ వార్డు. అయితే ఇవాళ ఏదైతే అంబటి రాంబాబు గారు సాక్షాత్తు వంగవీటి రాధా గారితో పోల్చుకోవడం జరుగుతుంది ఈ మధ్యకాలం, రంగా గారితో. అంటే ఎంత అన్యాయంగా ఉందంటే, ఒక దొంగ తీసుకెళ్లి సాక్షాత్తు అంటే రాష్ట్రంలో ఒక ఉన్నతమైన వ్యక్తిని పోల్చుకోవడం అంటే ఎంత దారుణంగా ఉందో కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.